హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్ మూవీ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇవాల్టి వీడియోలో అయితే నిన్న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసేసి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిన్న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు భయ్యా. నిజంగా చెప్తున్నా, హరీష్ శంకర్ గారు రవితేజ గారి మాస్ లుక్ అయితే ఒక రేంజ్‌లో చూపించారనమాట. ఆల్రెడీ మనం రీసెంట్‌గా రిలీజ్ అయిన సాంగ్స్ గానీ, అవన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాకి మిక్కీ జేఆర్ గారని మ్యూజిక్ డైరెక్టర్ వేరే లెవెల్‌లో మ్యూజిక్ అందించారని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ఆగస్ట్ 15కి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడం పక్కా భయ్యా. నిజంగా చెప్తున్నా, మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కొత్తగా ఉంది. అంటే డైలాగ్ ఉందో భయ్యా ఒకటి, ఈ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే రవితేజ గారు ఒక డైలాగ్ చెప్తారు. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు. ఆ డైలాగ్ ఏందంటే, ఇండియన్ ఆర్మీ ఏ విధంగా ఉంటుందో ఇన్కమ్ ఆఫీసర్ కూడా అదే విధంగా ఉండాలనేదే ఈ స్టోరీ ఉంటుంది. ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి భయ్యా. రవితేజ గారి లుక్‌లోనే చాలా వచ్చాయి. కొన్ని హిట్ అయ్యాయన్నమాట. కొన్ని అంతగా హిట్ అవ్వలేదు. దాంట్లో వచ్చేసి ఆ సినిమా ఏదో ఉంది రీసెంట్‌గా 'ధమాకా' సినిమా. అది కూడా బానే హిట్ అయింది. మంచి టాక్ వచ్చిందంటే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. 'డబుల్ స్మార్ట్ శంకర్' కన్నా ఈ 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ అయితే నాకు ఒక రేంజ్‌లో అనిపించింది భయ్యా. ట్రైలర్‌లో లుక్స్ గానీ, ఇంకా 'జగపతి' గారి డైలాగులు కూడా బానే అనిపించింది. ఇంకా రవితేజ గారి ఎంట్రీ సీన్ గానీ అవన్నీ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. రీసెంట్‌గా రిలీజ్ అయిన సాంగ్స్ కూడా అన్నీ వేరే లెవెల్‌లో అనిపించాయి నాకైతే. ఇంకా మీకెలా అనిపించాయో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా ట్రైలర్ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే మాస్ యాంగిల్స్ అయితే చూపిచ్చారు. ఇంకా స్టోరీ అయితే ఇందాక చెప్పాను కదా, అదే విధంగా ఉండబోతుంది. ఇంకోటి వచ్చేసి మిక్కీ జేఆర్ గారు మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అందించారనమాట. అంటే ఏ టైంలో ఏ మ్యూజిక్ రావాలనేది చాలా బీట్‌గా ఇచ్చారనమాట. ఇంకొకటి వచ్చేసి హరీష్ శంకర్ గారు అయితే ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారనమాట. అంటే అదే కాన్ఫిడెన్స్ ఈ మూవీలో ఉన్నట్టయితే పక్కా ఈ మూవీ హిట్ అవ్వడం పక్కా. మినిమమ్ 100 కోట్స్ కొడుతుందేమో అని నేను అనుకుంటున్నా ఫస్ట్ డే. మేబీ కొట్టొచ్చు. ఈ మూవీ స్టోరీ గనక మంచిగుంటే పక్కా ఈ మూవీ 100 కోట్స్ కొడుతుందని నేను అనుకుంటున్నాను. సేమ్ 'ధమాకా' లాగానే ఉంటుంది స్టోరీ ఆల్మోస్ట్. నాకైతే ట్రైలర్ ఓకే, బానే అనిపించింది. ఇంకా హరీష్ శంకర్ గారు మరి ఏ విధంగా చూపించారని మనకు తెలీదు. 15th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. అందరూ చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.